హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. నా పేరు రాజా అండి. ఫ్రెండ్స్, సెబీ కొత్త రూల్స్ వచ్చేసినాయి అండి ఎఫ్ఎండో గురించి. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఇన్ఫ్యాక్ట్ నేను జస్ట్ వీడియో రిలీజ్ చేశానండి 1 అవర్ బ్యాక్. సెలబ్రేట్ చేసుకోవద్దు, సెబీ వాళ్ళు రిలీజ్ చేస్తారని. ఎందుకంటే చాలామంది నిన్న సెబీ మీటింగ్ తర్వాత సెలబ్రేట్ చేసుకున్నారు, ఎఫ్ఎండో కొత్త రూల్స్ ఏమీ లేవు అది ఇదని. సో నేను జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ వీడియో రిలీజ్ చేశానండి. ఎఫ్ఎండో రూల్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఎవరు సెలబ్రేట్ చేసుకోవద్దు, కొత్త రూల్స్ వస్తాయి. సో మీరు బ్యాకప్ స్ట్రాటజీస్ గురించి వర్కౌట్ చేసుకోండి అని. అండ్ ఇప్పుడు సెబీ రూల్స్ వచ్చేసినాయి అండి, కొత్త రూల్స్. ఒకసారి ఆ రూల్స్ ఏంటి, ఆ డేట్స్ ఏంటని చూసే ముందు సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇవేనండి రూల్స్. ఆల్మోస్ట్ మనకి 7 ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రపోజల్స్ యాక్సెప్ట్ అయినాయండి, ఒక్క ప్రపోజల్ తప్ప. అదేంటంటే స్ట్రైక్స్ని లిమిట్ చేద్దామని అన్నారండి, ఓటీఎం స్ట్రైక్స్ని, చాలా స్ట్రైక్స్ని. ఆ ఒక్క ప్రపోజల్ తప్ప రిమైనింగ్ ఆల్ ప్రపోజల్స్ మనకి అప్రూవ్ అయినట్టుగానే కనిపిస్తున్నాయి. అండ్ డేట్స్ కూడా ఇచ్చారండి. సో ఒక్కసారి మనం ఇప్పుడు అవేంటో డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే అప్ ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్స్ ప్రీమియం ఫ్రమ్ బయ్యర్స్. ఓకే, అంటే బయ్యర్స్ దగ్గర ఆల్రెడీ చాలామంది బ్రోకర్స్ తీసుకుంటున్నారండి ఫుల్ మార్జిన్, ఫుల్ ప్రీమియమ్. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా బ్రోకర్స్ తీసుకోకపోతే కంపల్సరీ తీసుకోవాలని చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంక్ నిఫ్టీ 15 షేర్స్ ఉంటాయండి ఒక లాట్లో. లెటెస్ట్ అదొక 100 రూపీస్ దగ్గర ట్రేడ్ చేస్తే మీరు 1500 రూపీస్ అప్ ఫ్రంట్ పే చేయాలి బ్రోకర్కి. ఆల్మోస్ట్ అందరు బ్రోకర్స్ తీసుకుంటున్నారు. ఇన్ కేస్ ఎవరైనా తీసుకోకపోతే ఫెబ్ 1 2025 నుంచి తీసుకోవాలండి. టోటల్ 1500 రూపీస్ తీసుకోవాలండి ఒక లాట్కి. అండ్ సెకండ్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ క్యాలెండర్ స్ప్రెడ్ ట్రీట్మెంట్ ఆన్ ద ఎక్స్పైరీ డే. ఎక్స్పైరీ డే రోజు ఏం చేస్తారంటే చాలామంది మార్జిన్స్ని తగ్గించుకోవడం కోసం ఈ కరెంట్ వీక్ ఎక్స్పైరీ ఆర్ కరెంట్ మంత్ ఎక్స్పైరీని సెల్ చేస్తారు. సేమ్ కాంట్రాక్ట్, సేమ్ సింబల్, సేమ్ ఇన్స్ట్రుమెంట్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ది బై చేస్తారండి. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే అరౌండ్ ఒక 1 lakh ఉండాల్సిన మార్జిన్ రిక్వైర్మెంట్ ఒక 15,000కో 20,000కో పడిపోతుంది. అంటే హ్యూజ్ మార్జిన్ బెనిఫిట్ వస్తుందండి. 80% 90% వరకు బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే సేమ్ ఇన్స్ట్రుమెంట్ని సెల్ చేస్తున్నారు, బై చేస్తున్నారు వేరే మంత్. ఓకే, అది కూడా తీసేస్తున్నారండి. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఎక్స్పైరీ డే రోజు మాత్రమే మీకు ఈ బెనిఫిట్ ఉంటుందండి. అదర్ డేస్లో మీకు స్టిల్ ఈ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ థర్డ్ది ఇంట్రాడే మానిటరింగ్ ఆఫ్ పొజిషన్ లిమిట్స్ అండి. ఇది బ్రోకర్స్కి. ఇంతకుముందు బ్రోకర్స్ ఏం చేసేవారంటే ఈ ఓఐ లిమిట్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ లిమిట్స్ అనేది ఎండ్ ఆఫ్ ద డే మాత్రమే చెక్ చేసేవారు. దానివల్ల చాలామంది ఆప్షన్ బయ్యర్స్ ఏంటంటే ఈ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ త్రూ అవుట్ ద డే ఎక్స్పైరీ రోజు చాలా చాలా ఎక్కువగా చేసేస్తున్నారు. ఓకే, కానీ ఇప్పుడు బ్రోకర్స్ కంపల్సరీ డ్యూరింగ్ ద డే కూడా 4 times చేయాలండి. దానివల్ల ఏమవుతుందంటే బ్రోకర్ వైడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిరోదాకి ఎక్కువ మంది క్లయింట్స్ ఉన్నారు. సో ఒక స్టేజ్ అయ్యాక జిరోదా వాళ్ళు బై కాల్స్ ఆర్ బై పుట్స్, ఓకే, బేసిక్గా ఆప్షన్స్ బయ్యింగ్ని అలౌ చేయరండి విత్ ఇన్ ఇంట్రాడే కూడా. ఆల్రెడీ ఇప్పుడు జిరోదాకా ఇష్యూ ఉందండి, కానీ ఎండ్ ఆఫ్ ద డే మాత్రమే వాళ్ళకి ఇష్యూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఎన్ఆర్ఎంఎల్లో అలౌ చేయరు, ఎంఐఎస్లో అలౌ చేస్తారు. కానీ గోయింగ్ ఫార్వర్డ్ ప్రాబబ్లీ జిరోదా వాళ్ళకి ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందండి. విత్ ఇన్ ద డే కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు బై చేయలేరు. ఓకే, సో ఒక్క సొల్యూషన్ దీనికి ఏంటి అంటే గో విత్ ఎ డిఫరెంట్ బ్రోకర్. ఓకే, కరెంట్లీ మేము కూడా ఏంటంటే ఎల్ఐస్ బ్లూ ఏంజల్ బ్రోకింగ్తో ఎందుకు టైఅప్ పెట్టుకుందామంటే ఈ రీజన్ వల్లేనండి. ఓకే, ఈ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అంటే ఆప్షన్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అండ్ 4th and 5th పాయింట్స్ అండి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ రెండు అయితే November 20th నుంచే మనకి ఫోర్స్లోకి వస్తున్నాయండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఈ రిమూవల్ ఆఫ్ క్యాలెండర్ స్ప్రెడ్ కూడా Feb 1 అండి. సో ప్రాబ్లం లేదు ఇప్పుడైతే నెక్స్ట్ 3 months. అండ్ ఇంట్రాడే పొజిషన్ లిమిట్ అయితే April 1 అండి. ఓకే, ఆల్మోస్ట్ మనకి ఇంకా 6 months ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే 3 ఏవైతే ఉన్నాయో ఆ 3 మాత్రం November 20th నుంచే స్టార్ట్ అయిపోతాయండి. ఓకే, ఫస్ట్ది ఏంటి అంటే 4th పాయింట్ కాంట్రాక్ట్ సైజ్ ఫర్ ఇండెక్స్ డెరివేటివ్స్. ప్రతి ఒక్కళ్ళ ట్రేడింగ్ మీద ఎఫెక్ట్ పడే పాయింట్ అండి ఆల్మోస్ట్ ఇది. కాంట్రాక్ట్ సైజ్ కరెంట్లీ 5 lakhs ఉంటుందండి. ఓకే, ఆ 5 lakhsని 1.5 million అంటే 15 lakhs చేస్తున్నారండి. అంటే 3x ఇంక్రీజ్ చేస్తున్నారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు కనుక ఒక షార్ట్ స్ట్రాడిల్ కనుక 1.5 lakh ఆర్ 1.3 lakh తోటి సెల్ చేస్తుంటే, ఆర్ లెట్స్ సే 1 lakhతో సెల్ చేస్తుంటే మీకు అది ఇంటూ 3 times అంటే 3 lakhs to 4 lakhs కావాల్సిందే మీకు. ఓకే, అలాగే బయ్యింగ్ కూడానండి. ఇప్పుడు ఏదైతే 15 lot ఉందో అది ఇంటూ 3 times అవ్వబోతుంది. అంటే ఒక లాట్లో 45 షేర్స్ ఉంటాయండి. బ్యాంక్ నిఫ్టీ ఎన్ని ఉంటాయండి, 75 ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఇంటూ 3 times అవుతుంది. అంటే మార్జిన్ రిక్వైర్మెంట్ ఒక్కటే కాదండి, కాంట్రాక్ట్స్ కూడా పెరుగుతాయి మీకు.
ఓకే. కాంట్రాక్ట్ సైజ్ పెరుగుతుంది. దానివల్ల మీకు కావాల్సిన మార్జిన్స్ కూడా పెరుగుతాయి 3 టైమ్స్. అండ్ డౌన్ ద లైన్ ఇది ఇంటూ 5 టైమ్స్ కూడా చేసే ఉద్దేశం ఉందండి. 6 మంత్స్ తర్వాత దీన్ని ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది. బేసిక్‌గా ఇది దేనికి చేస్తున్నారంటే చిన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో డబ్బులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం దూరం పెడదామని ఈ పాయింట్‌ని తీసుకొచ్చారండి. ఎవ్రీబడీ విల్ గెట్ ఎ హిట్ అండి దీనివల్ల అయితే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రేషనలైజేషన్ ఆఫ్ వీక్లీ ఇండెక్స్ ఆప్షన్స్. వీక్లీ ఇండెక్స్ ఆప్షన్స్ కూడా వెళ్ళిపోతున్నాయండి. ఓన్లీ ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ప్రతి ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసుకోగలదు. అంటే ఎన్ఎస్సి వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ని చూస్ చేసుకోవాలి, బీఎస్సీ వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ని చూస్ చేసుకోవాలి. మోస్ట్ ప్రాబ్లీ బీఎస్సీ వాళ్ళు సెన్సెక్స్ని చూస్ చేసుకుంటారండి. అండ్ ఎన్ఎస్సి వాళ్ళు నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ అది మనకు తెలుస్తుందండి. నెక్స్ట్ 1 or 2 వీక్స్లో ప్రాబ్లీ వాళ్ళు చెప్తారు. మోస్ట్లీ ఇట్ విల్ బీ నిఫ్టీ అండి, ఎందుకంటే నిఫ్టీ ఈజ్ ద మెయిన్ ఇండెక్స్ కాబట్టి నిఫ్టీని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ రిమైనింగ్ ఏమవుతాయంటే మంత్లీ ఎక్స్పైరీస్ కింద కన్వర్ట్ అవుతాయి. అయితే వాళ్ళు ఎక్స్చేంజ్ని ఏం అడిగారంటే మంత్లీ ఎక్స్పైరీస్ ఓకే కానీ డిఫరెంట్ డేస్లో ఎక్స్పైర్ అయ్యేలాగా పెట్టుకుంటామని అడిగారు. ఐ థింక్ సెబీ యాక్సెప్టెడ్. సో ఏమవుతుందంటే ఎన్ఎస్సి 4 వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయండి. నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటే నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీకి వెళ్తుందండి. సో మంత్కి 4 వీక్స్ ఉంటాయి కదా, సో 4 ఎక్స్పైరీస్ ఉంటాయి. అండ్ సెన్సెక్స్ కూడా వీక్లీ ఎక్స్పైరీ అవుతుంది. అంటే సెన్సెక్స్ కూడా మంత్కి 4 టైమ్స్ ఎక్స్పైర్ అవుతుంది. సో టోటల్ 4 + 4 8. అండ్ రిమైనింగ్ 3 ఏవైతే ఉన్నాయో ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అండ్ బ్యాంక్ ఎక్స్ అవి ఒక 3 డిఫరెంట్ డేస్లో ప్రాబబ్లీ ఎక్స్పైర్ అవుతాయి మంత్లీ. ఓకే. సో టోటల్ మనకి 11 ఎక్స్పైరీస్ ఉండే ఛాన్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ద టైల్ రిస్క్ కవరేజ్ ఆన్ ద డే ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ. అంటే ఎక్స్పైరీ రోజు తీసుకునే మార్జిన్స్ ఏవైతే ఉందో బ్రోకర్స్ ఛార్జ్ చేసే మార్జిన్ ఏదైతే ఉందో అది ఇంకొక 2% ఎక్స్ట్రా ఛార్జ్ చేయమని కూడా ఒక ప్రపోజల్ ఉందండి. దీనివల్ల పెద్ద డిఫరెన్స్ ఏం రాకపోవచ్చు. ఓకే. సో 6th వన్, 1st వన్, 2nd వన్, 3rd వన్ పెద్ద ప్రాబ్లం లేదండి. ఈ 4th and 5th పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. సో నేను ఇందాక చెప్పినట్టుగా వీడియో 1 hour బ్యాక్ నేను అప్లోడ్ చేసినప్పుడు అందులో కూడా అదే చెప్పానండి. ప్లీజ్ బీ రెడీ విత్ యువర్ బ్యాకప్ స్ట్రాటజీస్. ఓకే. మీకు ఇంకా 1 month 20 days టైం ఉందండి. ఈ 1.5 monthలో మీరు మీ చేంజెస్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి, దానికి హెడ్జింగ్ పెట్టాలా, లేకపోతే బై స్ట్రాటజీస్ అయితే మీరు ఎట్లా చేంజెస్ చేసుకోవాలనేది మీరు రెడీగా ఉండండి. దీని గురించి మనం ఇంకా చాలా వీడియోస్ చేసుకుందామండి కమింగ్ డేస్లో. బట్ ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి ఈ రూల్స్ వచ్చేసినాయండి, సెబీ రూల్స్. అండ్ ఎఫెక్టివ్ డేట్స్ కూడా వచ్చినాయి. ఫస్ట్ ఎఫెక్టివ్ డేట్ November 20th. సో దిస్ ఈస్ ద స్టార్ట్ డేట్. November 20th నుంచి ఈ రూల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మనకి అమల్లోకి వస్తాయండి. ఓకే. సో అది ఫ్రెండ్స్. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో చాలా స్ట్రాటజీస్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ కొత్త రూల్స్కి అనుగుణంగా మనం ఏం స్ట్రాటజీస్ డిస్కస్ చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకుందామండి ఈ ఛానల్లో. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.